ఈరోజు మనం గ్రీస్ దేశంలో వ్యాయామ విద్య చారిత్రాత్మక అభివృద్ధి గురించి మనం తెలుసుకుంటున్నాం. యూరప్ ఖండంలో గ్రీస్ దేశము మొట్టమొదట నాగరికతా దేశం. అంటే నాగరికతగా బాగా డెవలప్ చెందింది యూరప్ ఖండంలో గ్రీస్ దేశం అంటే అక్కడ వ్యాయామ విద్య బాగా అభివృద్ధి చెందని మనం అనుకోవచ్చు. గ్రీస్ దేశ ప్రజలు శరీరానికి వ్యాయామము, ఆత్మకు సంగీతము అవసరమని నమ్మేవారు. గ్రీస్ దేశానికి స్పార్టా, ఏథెన్స్ అనేటువంటి రెండు రాష్ట్రాలు టూ ఐస్ ఆఫ్ గ్రీస్ అని పిలిచేవారు. అంటే గ్రీస్ దేశానికి రెండు కళ్ళు అని చెప్పేవారు ఆ రెండు రాష్ట్రాలని. గ్రీస్ దేశస్తులకు స్పోర్ట్స్ అనేవి సహజ సిద్ధమైనవి. గ్రీస్ దేశము సంగీతానికి, ఎక్సర్సైజులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. గ్రీకు ప్రజలు నిశ్చితంగా ఆలోచించగలిగి నేర్చుకోవడానికి ఉత్సాహం చూపేవారు. సృజనాత్మక కలిగి ఉన్న గ్రీస్ దేశానికి స్పార్టా, ఏథెన్స్ అనేటువంటి రెండు రాష్ట్రాలను గ్రీకు ప్రజలు వృక్షం యొక్క ఆకులతో పోల్చబడేవారు. అంటే ఈ స్పార్టా, ఏథెన్స్ అనేటువంటి ఈ రెండు రాష్ట్రాల యొక్క ప్రజలు క్రీడల మీద బాగా మక్కువగా ఉండేవాళ్ళు, సంగీతం మీద బాగా మక్కువగా ఉండేవాళ్ళు. గ్రీస్ దేశంలో వ్యాయామ విద్యను 4 భాగాలుగా విభజించారు. ఒకటి హోమర్ కాలము, అంటే హోమరిక్ పీరియడ్. నెక్స్ట్ రెండోది స్పార్టా కాలము, స్పార్టియన్ పీరియడ్. ఏథెన్స్ యొక్క ముందు కాలము ఎర్లీ ఏథెన్స్ పీరియడ్, ఏథెన్స్ తర్వాత కాలము అంటే లేటర్ ఏథెన్స్ పీరియడ్. చూద్దాం. ఫస్ట్ మనము హోమర్ కాలాన్ని చూద్దాం. హోమర్ అనేటువంటి వ్యక్తి ఒక అందకవి, ఒక గొప్ప అందకవి, అంటే గుడ్డివాడు. వీరు ఇలియాడ్, ఒడిస్సీ అనేటువంటి 2 కావ్యాలని రచించారు. దీనిలో ఇలియాడ్ ఏం చెప్తుంది అంటే, ఇలియాడ్ అనేటువంటి కావ్యము గ్రీకుల యొక్క నాగరికత గురించి తెలియచేస్తుంది. గ్రీకుల యొక్క నాగరికత, వారి జీవన విధానము, వారు ఉండేటువంటి పరిస్థితులు అవన్నీ కూడా ఇలియాడ్ అనేటువంటి కావ్యంలో మనకు హోమర్ తెలియచేశారు. ఒడిస్సీ అనేటువంటి కావ్యము గ్రీకుల గేమ్స్ పరిచయం, స్పోర్ట్స్ని గురించి తెలియజేయబడింది. అంటే ఒడిస్సీ అనేటువంటి కావ్యము గ్రీకుల యొక్క గేమ్స్ అండ్ స్పోర్ట్స్ గురించి మనకి తెలియచేస్తుంది. అంటే వారు హోమర్ కాలంలో క్రీడల ద్వారా సైనికుల్ని తయారు చేసుకునేవారు. అంటే ఆ కాలంలో సైనికుల్ని తయారు చేయడానికి మాత్రమే క్రీడలను వాడేవారు. ఎందుకంటే ఆటల్లో కూడా రాజవంశీయులు మాత్రమే పాల్గొనేవాళ్ళు, మిగతా వాళ్ళు పాల్గొనడానికి అవకాశం లేదు. ఈ కాలంలో మాస్ ఆఫ్ యాక్షన్ అండ్ మాస్ ఆఫ్ విజ్డమ్, అంటే చర్యలతో కూడినటువంటి మానవుడు మరియు వివేకవంతమైనటువంటి మానవుడు, అంటే మ్యాన్ ఆఫ్ యాక్షన్ అండ్ మ్యాన్ ఆఫ్ విజ్డమ్, విద్య యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఈ కాలంలో ప్రజలు ఎక్కువగా రథ పందాలు, అంటే చారియట్ రేస్, తర్వాత కుస్తీ పోటీలు అంటే రెజ్లింగ్, ఫూట్ రేస్ అంటే పరుగు పందాలు, షూటింగ్స్, డ్యాన్స్ మొదలైనటువంటి అంశాల్లో పాల్గొనేవారు. హోమర్ కాలంలో వ్యాయామ విద్య లేదసలు. అంటే కళ, అథ్లెటిక్స్కే ప్రజలు వ్యక్తిగత అంశాలు కాబట్టి వాళ్ళే, అంటే పాఠశాలలో జిమ్నాయిజాలు లేవు అసలు. హోమర్ కాలంలో వ్యాయామ విద్య అనేది పాఠశాలలో జిమ్నాయిజాలు లేవు. అందుకే ఈ కళ, అథ్లెటిక్స్ మాత్రమే వ్యక్తిగత అంశాలు ఉండేవన్నట్టు. 2 స్పార్టా కాలము. గ్రీస్ దేశంలో స్పార్టా రాష్ట్రము ప్రధానమైంది. ఈ రాష్ట్ర ప్రజలు తన జీవితం మొత్తము కూడా సైనిక సేవకు వినియోగించేవారు. స్పార్టాలో పుట్టినటువంటి మగ శిశువు పెద్ద రాజ్యాధికారులు, పెద్దవారు కానీ రాజ్యాధికారులు కానీ పరీక్షించి అంగవైకల్యంగా ఉన్న, బలహీనంగా ఉన్న వారిని టేకెటస్ అనేటువంటి ఒక పర్వతం మీద వదిలేసి వచ్చేవాళ్ళు. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా సైనిక సేవకే అర్పించేవాళ్ళు. సైనిక సేవ చేయాలంటే ఏముండాలి? ఆ వ్యక్తి ఫిట్నెస్గా ఉండాలి, ఆ వ్యక్తి అంగవైకల్యం లేకుండా ఉండాలి. అందుకనే మగపిల్లవాడు పుట్టగానే అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రాజ్యాధికారులు కానివ్వండి పరీక్షించి వారిని టేకెటస్ అనేటువంటి పర్వతం మీద వదిలేసి వచ్చేవారు అంగవైకల్యం ఉంటే. శిశువు బలంగా ఉంటే వారిని తల్లిదండ్రులకు ఇచ్చి సాకమనేవాళ్ళు, అంటే ఇచ్చి వారిని సాధమని చెప్పేవాళ్ళు. స్పార్టా పీరియడ్ను
6 భాగాలుగా విభజించారు. ఒకటి గృహదశ అంటే హోమ్ పీరియడ్, రెండోది విద్యార్థి దశ అంటే స్టూడెంట్షిప్ పీరియడ్, మూడోది మిలిటరీ దశ మిలిటరీ పీరియడ్, పౌరసత్వ దశ అంటే సిటిజన్షిప్ పీరియడ్, ఐదోది రిటైర్మెంట్ దశ అంటే రిటైర్మెంట్ పీరియడ్, ఆరుది స్త్రీల దశ. అంటే గృహదశలో మొట్టమొదటిగా మనం గృహదశ చూద్దాం. మగ శిశువు పుడితే 7 సంవత్సరాల వరకు కూడా తల్లి ఆధీనంలో ఉండాలి. తల్లి ఆధీనంలో ఉండి గృహంలోనే పెరిగి పెద్దవాడు కావాలి. అలా పెరిగి పెద్దవాడయ్యేటువంటి పిల్లలకు తల్లిదండ్రులే విద్యాబుద్ధులు నేర్పుకునేవారు. మంచి చెడు అనే విషయాలను కూడా వారే గృహదశలో నేర్పేవారు. రెండోది విద్యార్థి దశ. 7 సంవత్సరాలు దాటిన తర్వాత మగపిల్లలు బరాక్లో చేరాల్సింది. అంటే బరాక్ అంటే ఏంటి అంటే సైన్యం ఉండేటువంటి స్థలం. దీనిలో సైనికులకు శిక్షణ ఇవ్వబడుతుంది. అంటే ఆ శిక్షణ ఇచ్చే దగ్గరనే ఈ పిల్లలకు కూడా శిక్షణ ఇచ్చేవారని అర్థమవుతుంది మనకి. మిలిటరీ ట్రైనింగ్లో రెజ్లింగ్, జంపింగ్, థ్రోయింగ్ మొదలైనటువంటి అంశాల్లో శిక్షణ ఇచ్చేవారు. బరాక్ని ఏమనేవాళ్ళంటే ఎగోగ్ అని కూడా పిలుచుకునేవారు. విద్యార్థులు 7 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఎగోగ్ అనేటువంటి సంస్థ మాత్రమే ఉండాలి. స్పార్టా ప్రజలు ఎక్కువగా డ్యాన్స్కు ప్రాధాన్యత ఇచ్చేవారు. డ్యాన్స్లో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. ఒకటి జిమ్నాస్టిక్ డ్యాన్స్. చూద్దాం. స్త్రీ పురుషులు దీంట్లో పాల్గొంటారు. దీన్ని బాబాసిస్ అని కూడా అంటారు. రెండోది ఫెస్టివల్ డ్యాన్స్. దీంట్లో 2 రకాలైనటువంటి డ్యాన్సులు ఉంటాయి. ఒకటి హార్మోస్ అనే డ్యాన్స్. ఇది డయానా అనేటువంటి దేవత గౌరవార్థము యువకులు ప్రదర్శించేవారు. 2 క్యారియటసి అనేటువంటి డ్యాన్స్. ఆల్తార్లోని డయా అనేటువంటి దేవుని దగ్గర ఇది ప్రదర్శించేవారు. నెక్స్ట్ మిలిటరీ డ్యాన్స్. దీన్ని పైరిక్ డ్యాన్స్ అని కూడా అంటారు. దీన్ని యువ సైనికులు మాత్రమే ప్రదర్శించేవారు. మూడోది మిలిటరీ దశ. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాలురు ఒక సీక్రెట్ క్రాఫ్ట్లో నమోదు చేసుకోవాలి. ఆ సీక్రెట్ క్రాఫ్ట్ని క్రిప్టేరియా అంటారు. ఏమంటారు? క్రిప్టేరియా అని అంటారు. దీనిలో ఎక్సర్సైజులు, డ్రిల్స్ నేర్పుతూ ఉంటారు. పౌరసత్వ దశ నాలుగోది. అంటే 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి వివాహం చేసుకోవచ్చు, కానీ కుటుంబంతో ఉండకూడదు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి రావచ్చు, కానీ అతను అక్కడ ఏదైతే వివాహం చేసుకునేటువంటి కుటుంబంతో ఉండేటువంటి వీలు లేకుండా వివాహం చేసుకొని అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి పౌరుడు కూడా వారసత్వం పొందాలి. దేంట్లో వారసత్వం పొందాలంటే ఎపిలాలో వారసత్వం పొందాలి. ఎపిలా అంటే ఏంటి అంటే అసెంబ్లీ అనే అర్థం. వీరు భోజనాలు బ్యారక్స్లోనే చేయాలి. తర్వాత నెక్స్ట్ రిటైర్మెంట్ దశ. 50 సంవత్సరాలు రాగానే వీరు పదవీ వివరణ పొందుతారు. కానీ అవసరమైనప్పుడు సైనిక సేవలు అందించాల్సి ఉంటుంది. 50 సంవత్సరాలు కాగానే పదవీ విరమణ పొందినాం కదా, ఇక మనకేం లేదు అనేటువంటి ఆలోచన చేయడానికి అవకాశం లేదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి సైనిక సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 60 సంవత్సరాలు రాగానే ఇక సైనిక సేవల నుండి విముక్తి పొందుతారు. అంటే 60 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి వారు సైనిక సేవలు అందించలేరనే ఉద్దేశంతో వారికి విముక్తినిస్తారు. వీరు సెనెట్లో చేరడానికి అర్హత పొందుతారు. సెనెట్ అంటే ఏంటంటే జ్యూరోసియా అని కూడా అర్థం. నెక్స్ట్ది స్త్రీల దశ. బాలికలు ఇంటి దగ్గరే ఉండి క్రమశిక్షణతో పెరుగుతారు. స్త్రీలకు సంఘంలో చక్కటి స్థితి ఉంది. స్పార్టాను స్త్రీలు పురుషులు సమానంగా గౌరవిస్తారు. స్పార్టాలో స్త్రీలను పురుషులను కూడా సమానంగా గౌరవించేవారు. అయితే బాలురకు బాలికలకు వేరువేరుగా ఎక్సైజులు బోధించేవారు. బాలికలకు బారాక్స్లో ఉండరు, ఓన్లీ బాలురు మాత్రమే బారాక్స్లో ఉంటారు.
కానీ బాలికలకి శిక్షణకు ప్రత్యేకమైనటువంటి స్థలం కలిగి ఉంటుంది. ఏథెన్సు ముందు కాలం. ఈ కాలంలో ప్రజలు స్వాతంత్రంగా జీవించేవారు. అందుకనే ఏథెన్స్ ప్రజల్ని డెమోక్రటిక్ స్టేట్ అని కూడా అంటారు. అంటే ఈ కాలంలో ప్రజలు స్వతంత్రంగా చాలా సాధారణమైనటువంటి జీవనాన్ని గడిపేవారు. అందుకే ఈ ఏథెన్స్ యొక్క ప్రజల్ని డెమోక్రాటిక్ ప్రజలు లేదా డెమోక్రటిక్ స్టేట్ అనేవారు ఆ ఏథెన్స్ని. ఈ రాష్ట్రంలో వ్యాయామ విద్యలో ఒక భాగంగా ఉంది, విద్యలో ఒక భాగంగా చేర్చబడింది. ఏథెన్స్లో వ్యాయామ విద్య అనేది ఉచ్చస్థితిలో ఉంది, అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది. రాష్ట్ర ప్రజలు విద్య యొక్క ఉద్దేశం ఏంటంటే మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్. అంటే చర్యలతో కూడినటువంటి మానవుడు, వివేకవంతమైనటువంటి మానవుడు. 776 BC ముందు ఒలింపిక్స్ గేమ్స్ పశువుల కాపర్లు ఆడినట్లుగా చరిత్ర తెలుపుతుంది మనకి. అంటే 776 BC ముందే ఈ ఒలింపిక్ గేమ్స్ ఆడారు, అవి పశువుల కాపర్లు ఆడినట్లుగా మనకు చరిత్ర తెలుపుతుంది. వ్యాయామ విద్య ఏథెన్స్లో 5 భాగాలుగా విభజించబడింది. ఒకటి గృహము, అంటే హోమ్. విద్యార్థి దశ రెండవది, స్టూడెంట్షిప్ పీరియడ్. మూడవది మిలిటరీ దశ. 4 పౌరసత్వ దశ, అంటే సిటిజన్షిప్ పీరియడ్. 5 జాతీయ పండుగలు, అంటే నేషనల్ ఫెస్టివల్స్. గృహము చూద్దాం. మగపిల్లవాడు పుట్టాడు. పుట్టిన తర్వాత 7 సంవత్సరాల వరకు ఇంటి దగ్గరే ఉంటాడు, తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు. తల్లిదండ్రులు మగపిల్లలకు ఇంటి దగ్గర విద్య నేర్పిస్తారు. పిల్లలకు పెద్దవారి పట్ల వినయంగా ఉండటం ఎలా, విధేయతగా ఉండటం ఎలా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తల్లిదండ్రులే నేర్పించుకుంటారు. విద్యార్థి దశ. విద్యార్థి దశ 7 సంవత్సరాల నుండి మగపిల్లలు ఇంటి దగ్గరే ఉండి పాఠశాలకు వెళ్ళేవారు. అంటే 7 సంవత్సరాల వరకు కూడా ఇంటి దగ్గరే ఉండి మళ్ళీ 7 సంవత్సరాల నుంచి మగపిల్లలు ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు వెళ్ళేవారు. అంటే తల్లిదండ్రుల సంరక్షణనే ఉంటున్నారని అర్థం. ఏథెన్స్ ప్రజలు విద్య ద్వారా పిల్లలకు సాంఘిక, రాజకీయ, సైనిక, మత సంబంధమైనటువంటి విషయాలు పెంపొందించవచ్చునటువంటి వారి యొక్క అభిప్రాయం. ఇక్కడ విద్యా సంస్థలు 2 రకాల విద్యా సంస్థలు ఉన్నాయి. ఒకటి పాలిస్ట్రా, 2 డిడాస్కలియం. పాలిస్ట్రా అనేటువంటి విద్యా సంస్థ, దీన్ని రెజ్లింగ్ స్కూల్ కూడా అంటారు. అంటే ఇక్కడ ఎక్కువగా రెజ్లింగ్ అనేటువంటి విద్యని నేర్పిస్తారు. ఈ పాఠశాలను ప్రైవేటు వ్యక్తులే నడిపిస్తారు, అంటే ప్రైవేటు పాఠశాల అని అర్థము. పాలిస్ట్రా పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులను పైడో ట్రైబ్ అని పిలుస్తారు. పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుని ఏమని పిలుస్తారు? పైడో ట్రైబ్ అని పిలుస్తారు. అంటే ఈ పాఠశాలలో 3 years అనేటువంటి తో పనిచేస్తుంది. ఇప్పుడు కూడా మన పాఠశాలలో 3 years ప్రోగ్రామ్స్ నడిపిస్తున్నారు. అంటే 3 years అంటే అక్కడ అర్థం ఏంటి అంటే రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్ అని అర్థం. ఈ పాఠశాలలో రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్ అనేటువంటి మొదలగు క్రీడా అంశాలని కూడా వాళ్ళు నేర్పించేవారు. డిడాస్కలియము దీన్ని మ్యూజిక్ స్కూల్ కూడా అని పిలుస్తారు. ఇందాక మనము చూసినటువంటి పాలిస్ట్రానేమో ఏం చేస్తుంది, అది మనకి ఏం తెలియచేస్తుంది అంటే రెజ్లింగ్ స్కూల్ అని తెలియచేస్తుంది. ఇక్కడ మనకి ఈ డిడాస్కలియం ఏం తెలియచేస్తుంది, మ్యూజిక్ స్కూల్ అని తెలియజేస్తుంది. అంటే డిడాస్కలియంని మ్యూజిక్ స్కూల్ అని పిలుస్తారు. ఈ పాఠశాలలో ప్రాథమిక విద్య అనేది 14 సంవత్సరాల వరకు నిర్వహించబడుతుంది. 14 సంవత్సరాల తర్వాత ఉన్నత విద్య 16 సంవత్సరాల నుండి ఎక్కువ ఫీజులతోటి నిర్వహించబడేది. ఈ పాఠశాలలో వ్యాయామ విద్యతో పాటుగా సాహిత్యము, మ్యూజిక్ మరియు గణితం కూడా నేర్పించేవారు. తర్వాత మిలిటరీ సర్వీస్ దశ. 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు క్యాడెట్గా నమోదు చేయించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే క్యాడెట్ను ఎఫీబస్గా పిలిచేవారు. అంటే 20 సంవత్సరాల తర్వాత వీరు స్వతంత్ర పౌరుడిగా అసెంబ్లీలో సభ్యుడిగా చేరుతారు.
అంటే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు క్యాడెట్గా నమోదు చేయబడి అక్కడ ఎఫీబస్లో శిక్షణ తీసుకోవాలి అని అర్థం. అంటే ఎఫీబస్గా శిక్షణ తీసుకుంటూ 20 సంవత్సరాల తర్వాత స్వతంత్ర పౌరుడిగా అసెంబ్లీలో సభ్యుడిగా చేరుతారు. అసెంబ్లీలో సభ్యుడిగా చేరిన తర్వాత వీరు వ్యాపారమే చేసుకోవచ్చు, ఏదైనా వృత్తిని చేసుకోవచ్చు, లేదా ఏ పనైనా కానీ చాలా ఫ్రీగా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. తర్వాత పౌరసత్వ దశ. ఏథెన్స్ రాష్ట్రంలో 3 జిమ్నాయిజాలు ఉన్నాయి. ఎన్ని జిమ్నాయిజాలు ఉన్నాయి? 3 జిమ్నాయిజాలు ఉన్నాయి. పౌరులు వీటిలోనే అభ్యాసం చేసేవారు. ఒకటి లిసేయం, రెండోది అకాడమీ, 3 సైనా సర్గస్. అంటే ఏథెన్స్ ప్రజలు డ్యాన్సులపై ఎక్కువగా మక్కువ చూపేవారు అని మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం. అంటే డ్యాన్స్లో ఎక్కువ మక్కువ చూపేవారు అంటే డ్యాన్సుల్లో ఇక్కడ వేరు రకాల డ్యాన్సులు కూడా ఉన్నాయి. డ్యాన్సుల్లో ముఖ్యంగా 4 రకాలు ఉన్నాయి. ఒకటి బ్యాచింగ్, రెండోది డయోనిసాయిక్, మూడోది కోరల్, నాలుగోది ఫిర్రిక్. అంటే ఈ 4 డ్యాన్సుల్లో కూడా కోరల్ డ్యాన్సు చాలా కష్టమైనటువంటి డ్యాన్స్, చాలా కష్టమైనటువంటి డ్యాన్స్. మన వాళ్ళు కూడా చాలా రకాలైనటువంటి డ్యాన్సులు చేస్తుంటారు. జానపద గేయాలని, తర్వాత సినిమా పాటలకి డ్యాన్సులని అలా చేస్తుంటారు. మరి అలా చేస్తుంటే దాంట్లో బ్రేక్ డ్యాన్సులని అలా కష్టమైనటువంటి కొన్ని డ్యాన్సులను వాళ్ళు చేసినట్లుగా ఇక్కడ కూడా ఈ 4 డ్యాన్సుల్లో కోరల్ డ్యాన్స్ చాలా కష్టమైంది. ఫిర్రిక్ డ్యాన్స్ని ఎఫ్ఐబి ద్వారా నిర్వహించేవారు. దీన్ని యుద్ధ డ్యాన్స్ అని కూడా అనేవారు. అంటే యుద్ధాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ని దాంట్లో డ్యాన్స్ లాగా చేసేవారు అన్నట్టు. తర్వాత జాతీయ పండుగలు. జాతీయ పండుగల్ని పాన్హెల్లెనిక్ పండుగలు అని కూడా అనేవారు. ఈ జాతీయ పండుగల్ని దేవుడి యొక్క గౌరవార్థంగా నిర్వహించేవారు. అంటే దేవుడి యొక్క గౌరవార్థంగా నిర్వహించేటువంటి పండుగలు అక్కడ జాతీయ పండుగలుగా ఉన్నాయి మనకించేవారు. మరి గేమ్స్ పోటీలు 4 రకాలుగా ఉండేవి. ఎన్ని రకాలుగా ఉండేవి? 4 రకాలుగా ఉండేవి. ఒకటి ఫస్ట్ ఒలింపియన్ గేమ్స్, తర్వాత పిథియాన్ గేమ్స్, తర్వాత నెమీన్ గేమ్స్, తర్వాత ఈస్ట్రమన్ గేమ్స్. అంటే ఈ గేమ్స్లో మొట్టమొదటిగా మనం ఒలింపియన్ గేమ్స్ గురించి తెలుసుకున్నాం. ఈ ఒలింపియన్ గేమ్స్ అనేవి ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి జరుగుతున్నాయి. అంటే ఇవి గేమ్స్ అనేవి దేవుని గౌరవార్థం జరుగుతున్నాయని మనం ఇందాకనే తెలుసుకున్నాం. అంటే ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి జూస్ దేవుని గౌరవార్థము ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించేవారు. ఈ గేమ్స్ అల్లియస్ నగరంలోని ఒలింపియన్ అనేటువంటి పట్టణంలో నిర్వహించేవారు. ఒలింపియన్ అనేటువంటి పట్టణంలో నిర్వహించారు కాబట్టి ఈ గేమ్స్కి ఒలింపియన్ గేమ్స్ అని పేరు వచ్చింది. ఈ గేమ్స్ మొట్టమొదటిగా 776 బీసీలో నిర్వహించారు. ఈ పోటీల్లో పెంటాథ్లిన్ అంటే 5 రకాలైనటువంటి పోటీలు ఉంటాయి. థ్రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రథపంద్యాలు నిర్వహించేవాళ్ళు. మరి గెలుపొందిన వారికి ఇప్పుడు మన దగ్గర అయితే తర్వాత గోల్డ్ మెడల్ అని, సిల్వర్ మెడల్ అని, బ్రాంజ్ మెడల్ అని మనకి ఇస్తున్నారు. మరి అప్పట్లో మరి ఒలింపియన్ గేమ్స్లో ఏమి ఇచ్చేవారు అంటే 16 ఆలివాకులతో కూడినటువంటి ఒక కిరీటాన్ని వారికి బహుకరించేవారు. ఈ ఒలింపిక్ గేమ్స్లో గెలిచిన వారికి 16 ఆలివాకులతో కూడినటువంటి ఒక కిరీటాన్ని బహుకరించేవారు. ఈ ఒలింపిక్ గేమ్స్ని రోమ్ చక్రవర్తి అయినటువంటి థియోడోసిస్ అనేటువంటి చక్రవర్తి 394 ఏడీ కాలంలో నిలిపివేశాడు. తర్వాత పిథియన్ గేమ్స్. ఈ గేమ్స్ అపోలో దేవుని గౌరవార్థము 4 సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించబడుతుంది. ఇందాక మనకు ఒలింపియన్ గేమ్స్ కూడా 4 ఇయర్స్కి ఒక్కసారి, అలాగే పిథియన్ గేమ్స్ కూడా 4 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నాం. అక్కడ ఒలింపియన్ గేమ్స్ ఏమో జూస్ దేవుని గౌరవార్థం చేస్తే ఇక్కడ అపోలో దేవుని గౌరవార్థంగా ఈ పిథియన్ గేమ్స్ని 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నాం. ఈ గేమ్స్ డెల్ఫీ అనేటువంటి ప్రాంతంలో నిర్వహించబడుతుంది. గేమ్స్ మ్యూజిక్
అతడికి అంశాలను నిర్వహించేవారు. గెలుపొందిన వారికి బే ఆకులతోటి కిరీటాన్ని ధరించేవారు. బే అనేటువంటి ఒక ఆకులతోటి కిరీటాన్ని తయారు చేసి ఆ కిరీటాన్ని ధరించేవారు. అక్కడ 16 ఆలివ్ ఆకుల యొక్క కిరీటాన్ని ధరింపచేసేవారు. నెక్స్ట్ నెమీన్ గేమ్స్. ఈ నెమీన్ గేమ్స్ జూసు దేవుని గౌరవార్థమే నిర్వహించేవారు. కానీ ఒలింపిక్ గేమ్స్ ఏమో 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తే ఇవి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు. వాటినేమో ఒలింపియన్ అనేటువంటి పట్టణంలో నిర్వహిస్తే దీన్ని అరోగలిస్ అనేటువంటి ప్రాంతంలో నిర్వహించేవారు. ఈ పోటీల్లో పెంటాథ్లిన్, థ్రోయింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, రథ పందాలని నిర్వహించేవారు. అంటే ఇక్కడ కూడా పెంటాథ్లిన్ అంటే 5 రకాలైనటువంటి అంశాల్లో నిర్వహించేవారు. థ్రోయింగ్స్, తర్వాత రెజ్లింగ్, బాక్సింగ్, రథ పందాలని కూడా నిర్వహించేవారు. మరి గెలిచిన వారికి ఇక్కడ తాజా పారస్లీ ఆకుల్ని కిరీటంగా బహుకరించేవారు. మరి అక్కడ ఒలింపిక్ గేమ్స్లో 16 ఆలివ్ ఆకులతోటి మనకి కిరీటాన్ని ధరింపజేసేవారు. ఇక్కడ నెమీన్ గేమ్స్లో తాజా పార్లసీ ఆకుల కిరీటాన్ని బహుకరించేవారు. తర్వాత ఈస్ట్రమన్ గేమ్స్. ఈ ఈస్ట్రమన్ గేమ్స్ పోసిడెన్ అనేటువంటి దేవుని గౌరవార్థంగా 2 సంవత్సరాలకు ఒకసారి కోరిత్ అనేటువంటి ప్రాంతంలో నిర్వహించేవారు. ఇది పోసిడెన్ అనేటువంటి దేవుని గౌరవార్థం 2 ఇయర్స్కి ఒకసారి నిర్వహించేవారు. ఈ పోటీల్లో కూడా పెంటాథ్లిన్, థ్రోయింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, రథపు పంజాలను నిర్వహించేవారు. గెలుపొందిన వారికి పైన్ ఆకుల కిరీటాన్ని బహుకరించేవారు. అక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే దాంట్లో బే ఆకులతోటి అయితే ఇక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేటువంటి గెలుపొందిన వారికి పైన ఆకుల కిరీటాన్ని మనకి చేసేవారు. అంటే పైన ఆకుల కిరీటాన్ని వారికి బహుమతిగా ఇచ్చేవారు. ఏథెన్స్ తర్వాత కాలం. ఇప్పుడు ఏథెన్స్ ముందు కాలము జరిగింది, ఏథెన్స్ తర్వాత కాలంలో ఏం జరుగుతుంది అంటే దీన్ని గోల్డెన్ కాలం అంటారు. అంటే బంగారు యుగము అని అన్నారు. ఎందుకు మరి బంగారు యుగం అన్నారు అంటే ఈ కాలంలో సంతోషమైన మానవుడు అన్ని విషయాలని కొలవగలడు అనే నినాదం ఉండేది. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మనిషి చాలా సంతోషంగా ఉండి అన్ని విషయాల్ని తెలుసుకోగలుగుతున్నాడు అంటే ఈ యుగము గోల్డెన్ యుగమే నిజంగా కూడా. ఈ కాలంలో పాలిస్ట్రా, డిడాస్కేమ్ అనే పాఠశాలలు లేవు. ఈ కాలంలో హిప్పోక్రాట్స్ అనేటువంటి గొప్ప వైద్య జిమ్నాస్టిక్స్గా పేరు పొందాడు. అయితే దీంట్లో మనకి ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి విషయాల్లో మనము కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం. దాంట్లో మనకి ముఖ్యంగా మనకి ఈ గ్రీస్ దేశంలో వ్యాయామ విద్యకి సంబంధించి స్పార్టా, ఏథెన్స్ అనేటువంటి 2 రాష్ట్రాలను ఏమని పిలిచేవారు? గ్రీస్ దేశంలో ఉండేటువంటి స్పార్టా, ఏథెన్స్ అనేటువంటి 2 రాష్ట్రాలను ఏమని పిలిచేవారు? ఏమని పిలిచేవారు అంటే 2 ఐస్ ఆఫ్ గ్రీస్ అని పిలిచేవారు. అదేవిధంగా ఈ గ్రీస్ ప్రజలను పోల్చేవారు. అంటే గ్రీస్ ప్రజల్ని వృక్షం యొక్క ఆకులతో పోల్చేవారు. మరి గ్రీస్ దేశం యొక్క వ్యాయామ విద్యను ఎన్ని భాగాలుగా విభజించారు? అంటే గ్రీస్ దేశం యొక్క వ్యాయామ విద్యను 4 భాగాలుగా విభజించారు. మరి మొదటి కాలం ఏంటి అంటే హోమర్ కాలం. మరి హోమరు ఎవరు? హోమరు ఒక గొప్ప అందకవి. మరి హోమర్ రాసినటువంటి 2 కావ్యాలు ఏమిటి? హోమర్ రాసినటువంటి 2 కావ్యాలు ఏంటి అంటే ఇలియాడు, ఒడిస్సీ. ఇలియాడు, ఒడిస్సీ. మరి తర్వాత మనకి
ఈ కాలంలో అంటే తర్వాత వచ్చినటువంటి స్పార్టా కాలంలో మనకి పిల్లవాడు పుట్టగానే పెద్దవాళ్ళు లేదా రాజ్యాధికారులు పిల్లవాడిని పరీక్షించేవారు. ఆ పిల్లవాడికి అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా లేదా బలహీనంగా ఉన్నప్పటికీ ఆ పిల్లవాడిని తీసుకుపోయి ఏ పర్వతం మీద వదిలేసేవారు. అంటే టయాగిటిస్ అనేటువంటి ఒక పర్వతం మీద వదిలేసేవారు. టయాగిటిస్ అనేటువంటి ఒక పర్వతం మీద వదిలేసేవారు. తర్వాత మనకి విద్యార్థి దశలో 7 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లవాళ్ళని ఎక్కడ చేర్పించాలి, ఎక్కడ చేర్పించుకునేవారు అంటే బరాక్స్లో చేర్పించుకునేవారు. తర్వాత ఈ మనకి డ్యాన్సులలో ముఖ్యంగా 3 రకాల డ్యాన్సులు ఉండేవి. ఒకటి జిమ్నాస్టిక్ డ్యాన్స్, 2 ఫెస్టివల్ డ్యాన్సు, 3 మనకి మిలిటరీ డ్యాన్స్. ఈ 3 రకాల డ్యాన్సులు ఉండేవి. తర్వాత మిలిటరీ దశలో 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాలురు ఒక సీక్రెట్ క్రాఫ్ట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు సీక్రెట్ క్రాఫ్ట్లో నమోదు చేసుకుంటే దాన్ని ఏమంటారు, ఆ సీక్రెట్ క్రాఫ్ట్ని ఏమంటారు? సీక్రెట్ క్రాఫ్ట్ని క్రిప్టేరియా అని అంటారు. ఏమంటారు? క్రిప్టేరియా అని అంటారు. తర్వాత పౌరసత్వ దశలో 30 సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పౌరుడు కూడా వారసత్వం పొంది అపోలోలో సభ్యుడిగా చేరాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇంకా ఈ వ్యాయామం యొక్క విద్య యొక్క ఉద్దేశం ఏంటిది అని అన్నప్పుడు మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్ అంటే చర్యలతో కూడిన మానవుడు, వివేకవంతమైనటువంటి మానవుడు ఉండేవాడు అని. ఏథెన్స్ వ్యాయామ విద్య ఉన్నత స్థితిలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్తో ఉండేవారు. మరి ఈ యొక్క కాలంలో ప్రజలు చాలా స్వతంత్రంగా ఉండేవారు, చాలా సాధారణంగా జీవించేవారు ఏథెన్స్ కాలంలో, ముందు కాలంలో. మరి ఆ ఏథెన్స్ని ఏ రాష్ట్రం అని పిలిచేవారు అంటే డెమోక్రాటిక్ స్టేట్ అని పిలిచేవారు. మనకి 776 బీసీకి ముందు ఎవరు ఒలింపిక్ గేమ్స్ ఆడినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. అంటే మనకి ఎవరు ఆడినట్లుగా చెప్తుందంటే పశువుల కాపర్లు ఈ ఒలింపిక్ గేమ్స్ని ఆడినట్లుగా మనకి చెప్తుంది. మరి అదేవిధంగా ఏథెన్స్లో ఉండేటువంటి విద్యా సంస్థలు 2 రకాల విద్యా సంస్థలు. ఒకటి పాలిస్ట్రా, రెండోది డిడాస్కలియం. పాలిస్ట్రా అనేటువంటి స్కూల్ని ఏం స్కూల్ అని పిలుస్తారు? పాలిస్ట్రా అనేటువంటి స్కూల్ని రెజ్లింగ్ స్కూల్ అని పిలుస్తారు. మరి డిడాస్కలియం స్కూల్ని ఏం స్కూల్ అని పిలుస్తారు? డిడాస్కలియం అనేటువంటి స్కూల్ని మ్యూజిక్ స్కూల్ అని పిలుస్తారు. మరి మనకి మిలిటరీ సర్వీస్ దశ ఉంది, తర్వాత పౌరసత్వ దశ ఉంది. అంటే పౌరసత్వ దశలో ఏథెన్స్ రాష్ట్రంలో 3 జిమ్నాయిజాలు ఉన్నాయి. అంటే అంతకుముందు లేనటువంటి ఈ దశలో మనకి జిమ్నాయిజాలు ఉన్నాయి అంటే ఇక్కడ పౌరులు ఎక్కువగా అభ్యసనం చేస్తూ ఉంటారు. మరి అవేంటి అంటే లిసేయం, అకాడమీ, సైనా సర్గిస్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎక్కువగా మరి డ్యాన్స్లో బాగా మనకి మక్కువ చూపేవారు అనుకున్నాం. అంటే డ్యాన్స్లో ఎన్ని రకాల డ్యాన్సులు ఉన్నాయి అంటే డ్యాన్స్లో 4 రకాల డ్యాన్సులు ఉన్నాయి. ఒకటి బ్యాచింగ్, 2 డయోని సాయిక్, 3 కోరల్, 4 ఫెర్రిక్. ఈ 4 డ్యాన్సుల్లో కష్టమైన డ్యాన్స్ ఏది? మనకి ఈ ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. అంటే దీంట్లో కష్టమైనది కోరల్ డ్యాన్స్. మరి దీంట్లో యుద్ధ డ్యాన్స్ అని దేన్ని పిలిచేవారు అంటే యుద్ధ డ్యాన్స్ అని దేన్ని పిలిచేవారు? ఫెర్రిక్ డ్యాన్స్ని యుద్ధ డ్యాన్స్ అని పిలిచేవారు. మరి ఇక్కడ జాతీయ పండుగల్ని ఏ పండుగలని పిలిచేవారు అంటే పాన్ హెల్లెనిక్ పండుగలను పిలిచేవారు. ఎందుకు
అంటే ఈ పండుగలన్నీ కూడా దేవుని యొక్క గౌరవార్థం నిర్వహించేవారు. ఈ పండుగల్లో మ్యూజిక్ పైన, డ్యాన్స్ల పైన పోటీలు నిర్వహించేవారు. మరి ఇక్కడ గేమ్స్ ఎన్ని రకాలు? గేమ్స్ ముఖ్యంగా 4 రకాలు. దాంట్లో మొదటిది మన ఒలింపియన్ గేమ్స్. మరి ఒలింపియన్ గేమ్స్ని మొట్టమొదటగా ఎప్పుడు నిర్వహించారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 776 BCలో నిర్వహించబడింది. ఒలింపిక్ గేమ్స్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? అంటే ప్రతి 4 సంవత్సరాలకి ఒక్కసారి నిర్వహిస్తారు. లేదు, ఒలింపియన్ గేమ్స్ ఎవరి గౌరవార్థం నిర్వహిస్తారు? అంటే జూస్ దేవుని గౌరవార్థం నిర్వహిస్తారు. నెక్స్ట్, ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్లో గెలుపొందిన వారికి ఏ బహుమతుల్ని ఇచ్చేవారు? అంటే 16 ఆలివాకులతో కూడినటువంటి కిరీటాన్ని బహుకరించేవారు. మరి ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు నిలిపివేయబడ్డాయి? ఒలింపిక్ గేమ్స్ 394 AD కాలంలో నిలపబడ్డాయి. మరి ఏ చక్రవర్తి ఈ ఒలింపిక్ గేమ్స్ని నిలుపుదల చేశాడు? ఈ ఒలింపిక్ గేమ్స్ని రోమ్ చక్రవర్తి అయినటువంటి థియోడోసిస్ అనేటువంటి చక్రవర్తి 394 AD కాలంలో వీరు నిలిపివేశారు. తర్వాత పిథియన్ గేమ్స్. పిథియన్ గేమ్స్లో మనకి పిథియన్ గేమ్స్లో గెలిచినటువంటి వ్యక్తులకి ఏ కిరీటాన్ని బహుకరించేవారు? అంటే బే ఆకుల యొక్క కిరీటాన్ని బహుకరించేవారు. మరి నెమీన్ గేమ్స్. నెమీన్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు? అంటే 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు. మరి నెమీన్ గేమ్స్లో గెలిచిన వారికి ఏం బహుకరించేవారు? అంటే తాజా పారస్లీ ఆకుల కిరీటాన్ని వీరికి బహుకరించేవారు. చివరిదైనటువంటి ఈస్ట్మన్ గేమ్స్. ఈస్ట్మన్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు? అంటే 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు. మరి దీనిలో గెలుపొందిన వారికి ఏం బహుకరించేవారు? అంటే గెలుపొందిన వారికి పైన ఆకులతో కిరీటాన్ని బహుకరించేవారు. తర్వాత ఏథెన్స్ తర్వాత కాలాన్ని ఏం కాలం అని పిలిచేవారు? ఇది వెరీ ఇంపార్టెంట్. ఏథెన్స్ తర్వాత కాలాన్ని గోల్డెన్ యుగం, గోల్డెన్ కాలము అని పిలిచేవారు. ఎందుకంటే మ్యాన్ ఆఫ్ మెజూర్ ఆఫ్ ఆల్ థింగ్స్ సాటిస్ఫై మ్యాన్, అంటే సంతోషకరమైనటువంటి మానవుడు అన్ని విషయాలను కొలవగలడు అనేటువంటి నినాదం ఈ కాలంలో ఉండేది. ఈ కాలంలో పాలిస్ట్రా, డిడాస్కేమ్ అనేటువంటి పాఠశాలలు ఏమీ లేవు. కానీ ఈ కాలంలో హిపోక్రట్స్ అనేటువంటి ఒక గొప్ప జిమ్నాస్టిక్స్గా పేరు పొందాడు. ఇంతటితోటి ఈరోజు పాఠ్యాంశం అయిపోయింది. తిరిగి వేరే పాఠ్యాంశంతోటి మళ్ళా కలుసుకుందాం.